హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో పెన్షన్దారులకు ఊహించని షాక్. ఏంటంటే పెన్షన్లను రీవెరిఫికేషన్ చేస్తున్నారనమాట. ఈ రీవెరిఫికేషన్ ఏంటంటే పెన్షన్ లబ్ధిదారులు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెన్షన్ పొందుతున్నారా లేదా అనేది జరుగుతుందనమాట. తనిఖీ మాదిరితో ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అంతా కూడా వాలంటీర్ల ద్వారా అయితే జరగబోతుందనమాట. మీకు జూలై నెలలో ఈ విధంగా ఉంటే పెన్షన్ అనేది రాదండి. అటువంటి వారెవరో ఈ వీడియోలో చెప్తాను. అలానే మనకు ఈరోజు పలు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ రేషన్‌కి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అదేవిధంగా కొన్ని పథకాల పేర్లు కూడా మార్చారండి. సంక్షేమ పథకాలు అంతకుముందు వస్తున్నటివి అన్నిటిని కూడా మార్చడం జరిగింది. అవేంటో కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. మీకు డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా అయితే మీరు ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అనేటివి చూసుకోవచ్చనమాట. అంటే పెన్షన్ అనేది మీకు అప్లై చేసుకునేందుకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, కొత్త అప్లికేషన్ ఫామ్ ఎక్కడ అవైలబుల్‌లోకి వస్తుంది, ఇలాంటి వివరాలన్నిటిని కూడా ఆ లింక్‌లో అప్డేట్ చేయడం జరిగిందనమాట. మన ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేసున్నాము. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే వీడియో కంటే ముందుగానే మీరు కంటెంట్ అనేది తెలుసుకోవచ్చనమాట. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకైతే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు అయితే ఉంటారో వారిని ఖచ్చితంగా అమలు చేసుకుంటాం, వారిని విధుల్లోకి తీసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము వాలంటీర్ల ద్వారానే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ అనేది పంపిణీ చేసేటట్లు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట ఈ సందర్భంగా. వాలంటీర్లకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు అయితే ఉంటారో వారికి ఇది ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పవచ్చు. త్వరలోనే వీరికి జీతాలు కూడా 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకైతే వివిధ విడతల్లో పెంచుకుంటూ వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా మంది కూడా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. మా గోడు వినండి అని చెప్పి చాలా వినతులు కూడా ఇస్తున్నారనమాట. బలవంతపు రాజీనామాలు చేశామని కూడా కొంతమంది పేర్కొనడం జరిగిందనమాట. దీని మీద ఒక క్లారిటీ అనేది ఇంకా రాలేదు. అంటే మనకు మంత్రి గారు కూడా ఏం చెప్పారంటే కేవలము వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారినే కొనసాగించుకుంటాము, రాజీనామా చేయనటువంటి వాళ్ళని అని చెప్పి చెప్తున్నారనమాట. ఇకపోతే ముఖ్యంగా పెన్షన్ల తనిఖీ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు పెన్షన్స్ అనేటివి చాలా కాంప్లికేట్ అవుతున్నాయి. ఎందుకంటే అన్ని పెన్షన్లను పెంచడం జరిగిందనమాట. అందరికీ కూడా పెన్షన్స్ అనేటివి పెంచేశారు. ఈ యొక్క పెన్షన్ పెంపుదలను దృష్టిలో ఉంచుకొని రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి. ఈ రీవెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్‌లైన్స్ ప్రకారం మీకు పెన్షన్ అనేది వస్తుందా లేదా అనేది చూసుకుంటారనమాట. మీ కుటుంబంలో రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకున్నప్పుడు రేషన్ కార్డ్ అనేది ఇచ్చుంటారు గదా! ఆ రేషన్ కార్డ్‌లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా? ఇన్‌కమ్ టాక్స్ పేయర్ ఉన్నారా? అదేవిధంగా మీ ఇంట్లో 4 వీలర్ ఉందా? మీ యొక్క అర్బన్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువగా ఉందా? అదేవిధంగా విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి ఉందా? ఈ ఎండాకాలం మనము వస్తువులన్నీ కొనుంటాం. కూలర్స్, ఏసీలు అవన్నీ వాడడం వల్ల ఈ విద్యుత్ అనేది పెరిగి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. ఈ కారణం చేత కూడా కొంతమంది కార్డులు అనేటివి ఎగిరే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రెజెంట్ వెబ్‌సైట్స్ అనేటివి డెవలపింగ్ డిపార్ట్‌మెంట్ దగ్గర ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు అనేటివి మార్చడము, అదేవిధంగా లోగోస్ చేంజ్ చేయడము, మంత్రుల ఫోటోలు ఎక్కించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొత్త కార్డులకు మరియు కొత్త అప్లికేషన్స్‌కు మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతానికైతే కొత్త అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం లేదు. కేవలము ఉన్నటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో పెన్షన్‌లకు సంబంధించి వాటిని రీవెరిఫికేషన్ అనేది చేయబోతున్నారని సమాచారం. ఓకేనా? అయితే ఇక్కడ పెన్షన్‌లు పెరిగాయి గదా! ఎవరెవరికి ఎంతెంత పెరిగాయి అనే దాని మీద కూడా ఆల్రెడీ నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మీరు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. లేదా మన ఛానెల్‌లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇకపోతే ఈ రోజు వచ్చినటువంటి తాజా అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాల పేర్లు అనేటివి మార్చడం జరిగిందనమాట. ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కొన్ని పథకాల పేర్లు అయితే మార్చడం జరిగిందనమాట. అవి ఏంటో ఒకసారి చూద్దాము. వైసీపీ హయాంలో ప్రవేశపెట్టినటువంటి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేర్లు వచ్చేసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా అయితే కొనసాగబోతున్నాయన్నమాట. జగనన్న విదేశీ విద్యా దీవెన వచ్చేసి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా అయితే నామకరణం అయితే చేయడం జరిగిందనమాట. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేర్లు అయితే మార్చడం జరిగిందని చెప్పి చెప్తున్నారనమాట. ఇకపోతే పార్టీ రంగులు, జెండాలతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు, కార్డులు, సర్టిఫికేట్లు జారీ చేయడం నిలిపివేయాలని చెప్పి చెప్పడం జరిగింది.
సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే ఉన్నటువంటి అప్డేట్స్ అన్నమాట. ఇకపోతే రేషన్‌కి సంబంధించి తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే ఉంటాయో వారందరికీ కూడా గుడ్ న్యూస్. జూలైలో సబ్సిడీ ధరలకు కందిపప్పునైతే అందించబోతున్నట్లు సమాచారం అండి. ఈ రేషన్ కార్డులు కూడా రీవెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఫస్ట్ ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి ఏ విధంగా అయితే రీవెరిఫికేషన్ అనేది జరుగుతుందో సేమ్ అదే విధంగా రేషన్ కార్డులు కూడా రీవెరిఫికేషన్ జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే మన ఛానల్‌లోనే పోస్ట్ చేస్తాము. ఎందుకంటే ప్రస్తుతానికి అప్డేట్స్ అనేటివి లేవు. కేవలం ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ మాత్రమే అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఇంటర్ విద్యార్థులకు సర్కార్ కానుకైతే ఇవ్వబోతుందండి. అంటే హై స్కూల్ ప్లస్‌లలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూలై 15లోగా పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వులైతే స్పష్టం చేసింది. పాఠ్య పుస్తకాలు తెలుగు అకాడమీ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల డైరెక్టర్ ద్వారా సమకూర్చాలని చెప్పి నోట్ పుస్తకాలు, బ్యాగులు అదనంగా కొనుగోలు చేయాలని ఆదేశించిందనమాట. సో గతంలో చూసాం మనము. సో స్కూల్ విద్యార్థులకు వచ్చేసి జగనన్న విద్యా దీవెన పథకం కింద అయితే ఈ యొక్క విద్యా కానుక పథకం కిందకైతే ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళనమాట. ఈసారి చంద్రబాబు నాయుడు గారు జూలై 15వ తేదీ లోపల ఈ యొక్క పంపిణీ అనేది జరగాలని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇవన్నమాట పలు అప్డేట్స్ ఈ రోజుటికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుందండి. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంటెంట్ అనేది ఫస్ట్ అక్కడే పోస్ట్ చేస్తాము. తర్వాత వీడియో రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుందనమాట. ముందు ముందు అన్ని పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ ఎలా చేయాలి ఇలాంటి వివరాలన్నిటిని కూడా తెలియచేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా లేటెస్ట్‌గా వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా?